నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారు వచ్చేసి గణపతిని ఏ రాశి వారు గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అంటారు గురువుగారు? అలా అంటే సపరేట్‌గా అలా ఉంటుంది అంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వినాయక చవితి రాబోయేటువంటి వినాయక చవితి చాలా విశేషంగా మనకు సర్వజనులకి ఆమోదయోగ్యమైన ప్రకృతి స్వరూపంగా ఆరాధన చేసేది వినాయక చవితి. ఓకే. అంటే ఏదైనా ప్రత్యేకంగా స్వామి కోరుకునేటివి ప్రత్యేకంగా ఏమి ఉండవు. అటుకులు, బెల్లము స్వామికి ఇష్టమైనటువంటివి, అట్లనే ఉండ్రాళ్ళు ఇంట్లో చేసుకోవాల్సినటువంటివి. ఇవి చేస్తే స్వామికి అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము ఇవి పెడతారు ముఖ్యంగా. ఇవి కాకుండా ప్రకృతిలో సిద్ధంగా వచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, వెలగపండు, జిల్లేడుకాయ, మారేడుకాయ, దానిమ్మ, మొక్కజొన్న, జామ, బత్తాయి అనేక రకాలైనటువంటి పండ్ల దినుసులు కూడా నైవేద్యంగా పెట్టచ్చు. అయితే దీనిలో ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి చాలామంది కూడా వెలగపండుని స్వామికి ఇష్టమైనటువంటిది కాయగా చెప్తారు. వెలక్కాయని ఎవరైతే పెడతారో స్వామి ఇష్టంగా తీసుకుంటారు వెలక్కాయని. కాబట్టి వెలక్కాయని తప్పనిసరిగా స్వామికి నివేదనగా కానీ, స్వామి యొక్క పత్రి పూజలో కానీ వెలక్కాయ అనేది పెట్టాలి. ఇవి కాకుండా మనకు అనేకమైన పత్రులు ఉన్నాయి. ఏకవిశంతి పత్రి. ఈ ఏకవిశంతి పత్రిలో ఉన్నటువంటి అద్భుతాలు అనేకంగా నిగూఢంగా రహస్యంగా ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పత్రి ఆరాధన చేయటం వల్ల స్వామి ఇక్కడ ఏం సూచిస్తున్నాడంటే, మనకి ఇది వర్ష ఋతువు. వర్ష ఋతువు అంటే వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అత్యద్భుతమైనటువంటి వర్షాలు కూడా కుంభవృష్టిగా వర్షాలు అవకాశంగా ఎక్కువగా పడుతుంటాయి. మళ్ళీ కుంభవృష్టి వర్షాల వల్ల జనులకి సకలమైనటువంటి వ్యాధులు రావడం ప్రబలే అవకాశం ఉంటుంది. అట్లనే మనకు పోలాల అమావాస్య అని చెప్పి మొన్న జరిగినటువంటి ఆ పోలాల అమావాస్య రోజు ఏంటంటే పోలేరమ్మ అని మనకు ఏదైతే గ్రామదేవత ఉంటుందో ఊరు బయట, ఆ గ్రామదేవతను మనం పూజించి ఆ గ్రామదేవతకి నమస్కారం చేసి, కొంతమంది వరనాట్లు కానీ అనేక నాట్లు వేసుకున్న వాళ్ళు మంచిగా ధాన్యం సమృద్ధిగా పండేట్టుగా చేయమ్మా అని చెప్పి అమ్మవారిని కోరుకొని, వర్షం కూడా సమూలంగా అంటే మోస్తరు వర్షంగా కురిసే విధంగా చెట్లు కానీ మొక్కలు కానీ సమానంగా వచ్చే ఫలితాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఆ అమావాస్యని చేస్తాం. చేసిన తర్వాత వచ్చే మొదటి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితిలో మనము ఈ చెట్లని ఆధారంగా ఏదైతే ఉంటాయో వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయంటారు. ఈ చెట్ల యొక్క గాలిని పీల్చుకోవడం వల్ల ఆక్సిజన్స్ లెవెల్ పెరిగి మనకు కూడా మా ప్రాణవాయువు అనేది బాగా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ప్రతి దానిలో కూడా మనకు సైంటిఫిక్ రీజన్ ఎట్లయితే మనకు చూస్తున్నామో, అలానే వైదికంగా కూడా అప్పటిలోనే శాస్త్రీయబద్ధమైనటువంటివి ఈ యొక్క గణపతికి పత్రి, ఏకవిశంతి పత్రి అనేది చేయడం జరిగింది. ఈ ఏకవిశంతి పత్రిలో కూడా ముఖ్యంగా కొన్ని పత్రులు లభిస్తున్నాయి, వాటి కాలం లభించటం లేదు. కాబట్టి ఉన్న పత్రితోని మనం పూజ చేస్తున్నాము స్వామికి కూడా. కాబట్టి ఇందులో ప్రాముఖ్యంగా వెలక్కాయ అందరూ పెడతారు, జిల్లేడుకాయ పెడతారు, మారేడుకాయ పెడతారు, మొక్కజొన్న కండ్లు పెడతారు, 10 రకాల పండ్లు. అంటే ఇక్కడ ప్రకృతి సిద్ధంగా స్వామి విఘ్నం అనేది, విఘ్నం అంటే ఏంటంటే వికృతి, ప్రకృతికి వ్యతిరేకమైన పదము వికృతి. వికృతిని తాండవించకుండా దాన్ని నిరోధిస్తూ, దాన్ని ఖండిస్తూ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం, దాని యొక్క విధానంతో వర్ష ఋతువులో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగింపజేయడం వినాయక చవితి అనేది కూడా ఆధారంగా ఆయుర్వేద పరంగా మనం చెప్పుకోవచ్చు. అట్లానే ఈ ఆయుర్వేద పరంగా కూడా కాకుండా రాబోయే దసరా నవరాత్రులకి పూర్వం వినాయకుడు అంటే ఆది వినాయకుడుగా మనం చెబుతుంటాం. ఎప్పుడైనా ఆది మొదలైంది అంటే వినాయకుడు వల్లే అని. అయితే ఏదైతే మనకు వినాయక చవితి ఉందో ఆ వినాయక చవితి రోజు అందరికీ కూడా వినాయకుడు యొక్క ఆధారంగానే నడుస్తుంటుంది ప్రపంచమంతా, ఆది వినాయకుడు కాబట్టి. ఆ వినాయకుడిని ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, రకరకాలైనటువంటి వినాయకులు ఉన్నారు. దానిలో 108 రకాలు వినాయకుళ్ళు, గణపతులు ఉన్నారు. దానిలో అతి ప్రాముఖ్యమైనటువంటి వినాయకుల్లో 32, ఇంకా దానిలో ప్రాముఖ్యంగా 16 అని చెప్పబడింది. ఈ 32 వినాయకులు అయితే అత్యంత ప్రాధాన్యమైనటువంటి వినాయకులుగా చెప్పబడింది. దానిలోనూ స్వామిని 32 వినాయకులుగా మనకు ప్రపంచమంతా రకరకాల దేశాల్లో రకరకాలైనటువంటి విచిత్రాతి చిత్రమైన రూపాల్లో స్వామి కనబడుతున్నాడని
మనకు తెలియజేయండి. చరిత్రలో కూడా ఉన్నది, ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్షంగా కూడా చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్క దేశంలో వినాయకుడు ఏ రూపంలో ఆరాధన చేస్తున్నారు, రకరకాల దేశాల్లో రకరకాల రూపాల్లో ఆ గణపతి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే ఆది వినాయకుడు అందుకనే అంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి దేశంలో గణపతి యొక్క విశేషం కనబడుతుంది అంటే మొదటి లోకనాయకుడుగా వినాయకుడు ఉన్నాడు అని అర్థమైంది ఇక్కడ. కాబట్టి వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు, నానా రకాలైనటువంటి ఈ యొక్క పేర్లతోని. దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం. ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాశులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, ఏ ఫలితాన్ని ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి, స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు. అయితే ద్వాదశ రాశుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటుంది. అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశకాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు, వ్రతం కావచ్చు, లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటం, వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది. కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది, కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి. కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాదశ రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, అలాగే మనం మొదటిగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు, మరి ఈ మేషరాశి వారు వచ్చేసి ఈ వినాయక చవితికి మరి వినాయకుడిని ఏ విధంగా పూజించాలి అంటారు, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనేసి అంటారు? మా మేషరాశి వారు ఈ యొక్క గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గురువు 2లో ఉన్నాడు, రాశ్యాత్తు 3లో కూర్చొని ఉన్నాడు. తర్వాత అట్లాగే మనకు 4లో ఈ యొక్క 5వ రాశిలో బుధుడు ఉన్నాడు, మనకి 4వ రాశిలో రవి ఉన్నాడు. అట్లాగే కేతువు శుక్రుడు వీరికి ప్రస్తుత కాలం ఈ సెప్టెంబర్ నవరాత్రుల సమయం చూసుకున్నట్లయితే 6వ రాశిలో ఉన్నారు. అట్లాగే శని వక్రగతే 10వ స్థానాన్ని చూస్తున్నాడు, 12లో రాహు ఉన్నాడు. ఇక చంద్రుడు మనం చూసుకున్నట్లయితే పంచమ స్థానం, షష్ఠ సప్తమ స్థానాదుల్లో వినాయక చవితి నవరాత్రుల్లో ఆయన సంచారం చేస్తున్నారు. మరి ఇక్కడ వీరికి మేషరాశి వారికి ముఖ్యంగా అన్ని పనులు సాధ్యంగా నెరవేరాలి, లేదైనా పనుల్లో జాప్యం జరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితిని చూసినట్టయితే. కానీ అన్ని పనులు సజావుగా సాగుతాయి, కొంతవరకు జాప్యాలు అనేవి జరిగే అవకాశం కాబట్టి వాటిని మనం ఎట్లా బయటపడేసుకొని బయటికి రావాలి అంటే మహాగణపతి అనే నామంతో మనం ఆరాధన చేసుకోమన్నారు. ఈ మహాగణపతి యొక్క నామం ఏంటంటే ఆకధ్వజార విద్మహే గణవక్త్రాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రం మహాగణపతి అంటారు. ఈ స్వామి ఎలా ఉంటారయ్యా అంటే ముఖ్యంగా చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో పాశము, స్వామివారికి లడ్డూకము, అభయముద్రతో ఈ స్వామి ఉంటాడు. ఈ స్వామిని కనుక మహాగణపతి రూపంలో ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహం కూడా కలిగి మేషరాశి వారికి ఈ యొక్క నవరాత్రుల సమయంలో నైవేద్యంగా స్వామికి అటుకులు, బెల్లము, అట్లానే వడపప్పు, పానకము, ఇవి కాకుండా ఇంకా స్వామివారికి ఎక్కువగా ఇష్టపడేటువంటి ఈ గరికని పెట్టడం, నైవేద్యంగా అయితే కనుక దానిమ్మకాయ అంటే దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి స్వామికి నివేదన చేసి తీసుకోవటం అనేది చాలా మంచిది. ఇంకా వీళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందాలి అనుకున్న వారు ఇంకా నైవేద్యంగా గారెలు నైవేద్యం పెట్టడం చాలా విశేషంగా చాలా మంచిదమ్మ. ఈ మేషరాశి వారు గారెల నివేదన పెట్టి స్వామికి కనుక ఈ జపం, ఈ మంత్ర జపాన్ని కనుక చేసినట్లయితే 9 రోజులు కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది. 9 నియమనిష్టలతో చేయాలి. చేశామన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధగా చేస్తే స్వామి ఎదుట ఖచ్చితంగా పనులు జరుగుతాయి. కదంచిన కార్యములన్నీ కూడా సిద్ధించేది ఒక్క వినాయకుడు సాధ్యమే. తలవంచంగానే పని పూర్తి చేస్తాడు, అందుకనే వినాయకుడు అని చెప్పన్నారు. ఓకే గురుగారు, మేషరాశి వారు వచ్చేసి ఈ వినాయక చవితికి వాళ్ళకి మంచి ఫలితం రావాలి అంటే ఎలా పూజ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పారు. అలాగే ఏంటంటే వృషభ రాశి వారు, మరి ఈ వృషభ రాశి వారు కూడా ఈ వినాయక చవితికి ఎవరైనా మంచి ఫలితాలు కావాలని కోరుకుంటారు కాబట్టి మరి ఈ వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే మరి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు?
శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఈ యొక్క వృషభ రాశి వారి సంచారం చూసుకున్నట్లయితే మనకు జన్మస్థానంలో గురు సంచారము, అట్లానే ద్వితీయ స్థానంలో కుజుడు, అట్లానే ఈ యొక్క చతుర్థ స్థానం ముందు రవి సంచారము, తదుపరి బుధుడు కూడా అదే చతుర్థ స్థానం సంచారము, అట్లాగే కుజుడు ఈ యొక్క శుక్రుడు కేతువు 5వ స్థానం సంచారము, వక్రగతైనటువంటి శని భాగ్యస్థాన చూస్తూ వీక్షణ చేస్తున్నారు. ఏకాదశల్లో రాహు. ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే వినాయకుని ఏ విధంగా ఆరాధన చేయాలి వీళ్ళు అనేదానికి వస్తే ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండేటి వినాయకుడిని పూజ చేస్తే చాలా మంచిది. ఎరుపు రంగులో కనుక పూజ చేసినట్టయితే వినాయకుడు కుంకుమ వర్ణంలో ఉండేటువంటి వినాయకుడు, ఏదైనా పసుపు వర్ణం వినాయకుడిని తయారు చేసుకొని దానికి కుంకుమ అద్దినా కూడా పర్వాలేదు. వినాయకుడు దొరికితే అదే కుంకుమ వర్ణంతో కూడా ఈ కుంకుమ అక్షతలతో పూజ చేసి స్వామికి ఈ విధంగా ఆరాధన చేయాలి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క క్షిప్ర గణపతి అనేటువంటి ఆరాధన చేసుకోవటం వల్ల శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తారు. ఈ క్షిప్ర గణపతి యొక్క స్వరూపాన్ని కనుక చూస్తే స్వామి చేతిలో చెరుకు గడ అనేది పెట్టుకొని ఉంటారు. ఈ క్షిప్ర గణపతి యొక్క మంత్రం ఏంటంటే గురుప్రదాయ విద్మహే జ్ఞానరూపాయ ధీమహి తన్నో క్షిప్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైతే కూడా అనేక సార్లు పఠిస్తారో వృషభ రాశి వారు శీఘ్రగతిన వాళ్ళకి నెరవేరుతాయి పనులు. ఏవైతే పనులు జాప్యం కావచ్చు, ఆటంకాలు ఉండొచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఏ పనులు జరగకుండా అట్లాగే ఆలస్యమవుతూ ఉండొచ్చు, ఇంట్లో కానీ బయట కానీ అన్నింటా కూడా వీరికి గురుబలం కూడా లేదు. కాబట్టి ఈ క్షిప్ర గణపతి ఆరాధన చేయటం వల్ల ఈజీగా రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు చెరుకు గడల్ని నైవేద్యం, బెల్లం ముక్క చెరుకు గడల్ని నైవేద్యం పెట్టడము, అట్లానే అవకాశం ఉంటే చెరుకు రసాన్ని కూడా నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. దీనిలో కొంత మిరియాలు వేయటం, మిరియాలు కొద్దిగా కలిపేసేసి నైవేద్యంగా పెట్టడం మంచిది. ఇక వడపప్పు పానకం అనేది సర్వసాధారణంగా పెడతాము. స్వామికి ఇష్టమైనటువంటిది అటుకులు, మనకు అట్లానే బెల్లము, ఈ విధమైనటువంటి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఇది కాకుండా స్వామికి నివేదనగా ఎల్లో రంగు స్వీట్లు, అంటే ఇంట్లో చేసుకోదగిన స్వీట్లు అయినా పర్వాలేదు, జిలేబీ అనేటువంటి నైవేద్యంగా కూడా పెట్టడం అనేది చాలా విశేషంగా గోచరిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క క్షిప్రగణపతి ఆరాధన చేయడం నవరాత్రులలో విశేషంగా చాలా బాగుంది. ఎవరైనా కానీ ద్వాదశ రాశుల వారికి మళ్ళొక్కసారి చెప్తున్నాను, మర్చిపోకుండా కనీసం ఒక్క గరిక పోచైనా పెట్టాలి. ఎన్ని పూలు పెట్టినా స్వామికి అలంకారప్రాయం కాదు, ఒక్క గరిక పెడితేనే శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తాడు. గరికకి అంత ప్రాముఖ్యత ఉంది. గణపతి ఈ యొక్క వినాయక పురాణంలో, గణేష పురాణంలో చెప్పబడింది. కాబట్టి గరికని ఎంతవరకు మనం పెట్టగలుగుతామో ఒకటి పెట్టండి, లేదా 21 అయినా పెట్టండి. 21 సంఖ్య ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు 21 సంఖ్య అనేది. కాబట్టి 21 సంఖ్యాక్రమంలో కూడా ఈ గణపతిని గరిక పెట్టి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గురుగారు, అలాగే మిథున రాశి వారు కూడా వచ్చేసి ఈ వినాయక చవితికి మరి వినాయకుని ఏ విధంగా ఆరాధించాలి అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మిథున రాశి వారికి సంచారం చూస్తేనమ్మా, జన్మంలో కుజుడు, అట్లాగే 3లో బుధుడు రవి సంచారం చేస్తున్నారు. అట్లా 4లో శుక్రుడు కేతువు, అట్లనే మనకు వీక్షణ చేత అష్టమ దృష్టి వీక్షణ శని, రాహు వచ్చేసి 10లో ఉన్నారు. మరి ఈ గ్రహ సంచారం చూసినట్లయితే సెప్టెంబర్లో ముఖ్యంగా వీరికి వినాయక చవితి నవరాత్రులలో, ఈ నవరాత్రుల్లో స్వామి అనుగ్రహం కలగాలి అని అంటే వీరు ఆరాధన చేయాల్సినటువంటి స్వామి ప్రణవ గణపతి. ప్రణవ గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ప్రణవ గణపతి ఏంటంటేనండి, ఈ ప్రణవ గణపతి యొక్క విశేషం ఏంటంటే ముఖ్యంగా జన్మరాశిలో కుజ సంచారం అనేది ఉంది. అంటే అంత మంచిది కాదు కుజ సంచారం, జన్మరాశిలో సంచారం. దాన్ని ఉద్దేశించి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక రకరకాల గ్రహాల యొక్క సంచారం కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రణవం అంటే ఏంటంటే విశ్వమంతా కూడా వ్యాప్తి ఉన్నటువంటి గణపతి, నీవే దిక్కు స్వామి అని చెప్పి ఈ గ్రహ ప్రతికూల వాతావరణాన్ని తీసేసి అనుకూలమైన వాతావరణం ఇవ్వడానికి స్వామిని మనం ఆరాధన చేయమన్నారు. ఓం విశ్వంబరాజ విద్మహే ప్రణవాకృతాయ ధీమహి తన్నో పరమహంస ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక
వాళ్ళు ఆరాధన చేసి జపం చేసినా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. వీటిని మళ్ళీ మనం నైవేద్యంగా యథావిధిగా అటుకులు, బెల్లము, పానకము, వడపప్పు. అయితే ఈ ప్రణవ గణపతి ఆరాధన చేయటం వల్ల మనకు మరి ఏ విధంగా ఇంకా ఏమైనా నైవేద్యం పెట్టాలా అంటే ఈ ప్రణవ గణపతికి ముఖ్యంగా అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. అన్నంలో ఏదో రకమైనటువంటి అన్న పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. ఓకే, అంటే పులిహార. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కూడా, ప్రణవ స్వరూపంలో ఉంటారు కాబట్టి ఏదైనా కూడా అన్నము ద్వారాగా నైవేద్యం పెట్టినట్టయితే స్వామి అనుగ్రహం కలుగుతుంది మిథున రాశి వారికి. ఈ విధంగా అన్న స్వరూపాన్ని ఏదైనా నైవేద్యం పెట్టి అది 10 మందికి పంచి తాను తీసుకోవడం కూడా మంచిది. ఈ మంత్ర జపం మాత్రం పట్టు విడవకుండా భక్తి శ్రద్ధగా స్వామి యొక్క అనుగ్రహం ఎదురుగా స్వామి ఉన్నాడని భావంతో జపం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం పొందుతారు. ఇది ప్రణవ గణపతి మంత్రాన్ని స్మరణ చేస్తే. ఓకే గురుగారు, మీరు మిథున రాశి వారు వచ్చేసి ఈ వినాయక చవితికి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే అనుకున్న పనులు అవ్వాలన్నా కానీ మంచి ఫలితం మనకి రావాలి అన్నా కానీ మనం ముందుగా పూజించేది వినాయకుడినే కాబట్టి మరి ఎలా ఆరాధిస్తే ఫలితం మంచిగా వస్తుంది అనేది చెప్పారు. అలాగే ఏంటంటే కర్కాటక రాశి వారు, మరి కర్కాటక రాశి వారు కూడా వచ్చేసి ఈ వినాయక చవితికి మరి ఈ వినాయకుడిని ఎలా ఆరాధించాలి అంటారు? ఇక్కడ కర్కాటక రాశి వారి గ్రహ సంచారం చూస్తే మనము కర్కాటకానికి 2లో రవి బుధులు సంచారం జరుగుతూ ఉంటుంది. అట్లాగే 3వ స్థానంలో శుక్రకేతువులు, అట్లాగే ఈ యొక్క చంద్రుడు చూసుకున్నట్లయితే 2లోనే ఉంటాడు. 2, 3 స్థానాల్లో ఉంటారు. 3, 4 స్థానాల్లో చంద్రుడు కూడా. అట్లాగే మనకు ఈ శని వక్రగతే 7వ స్థాన వీక్షణ, రాహు వచ్చేసి 9వ స్థాన సంచారం, అట్లనే గురువు వచ్చేసి 11వ స్థాన సంచారం, 12లో కుజ సంచారం జరుగుతుంది వినాయక చవితి రోజుల్లో. కాబట్టి ఇటువంటి సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వినాయకుడి యొక్క అనుగ్రహం కలగటానికి కర్కాటక రాశి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ గ్రహ సంచారం చాలా మటుకు వీరికి అనుకూలంగానే ఉంది, మరి అంత ప్రతికూలమైతే లేదు. అయినా కానీ ఇంకా సత్ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇంకా మనకు దైవికంగా భక్తిగా ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనం పూజ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ధోరణి ఉంటుంది కాబట్టి వారు ఏం చేయాలనేది మనం గణపతి మంత్రంగా చెప్పుకుందాం. కర్కాటక రాశి వారు ముఖ్యంగా నృత్య గణపతి ఆరాధన చేయాలమ్మా. నృత్య గణపతి, నాట్యం ఆడుతున్నటువంటి గణపతి, దాన్నే తాండవ గణపతి కూడా అంటారు. ఈ నృత్య గణపతి ఆరాధన దేనికి అంటే వీరికి గ్రహ సంచారంలో ముఖ్యంగా కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు, అట్లానే చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి వీరికి లలిత కళ యందు చాలా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ నృత్య గణపతి ఆరాధన చాలా విశేషంగా గోచరిస్తుంది. ఓం సుందరంగాయ విద్మహే కళాకారాయ ధీమహి తండో తాండవ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నృత్య గణపతి మంత్రం అంటారు. ఈ నృత్య గణపతిని ఆరాధన చేయటం వల్ల శీఘ్రగతిన వాళ్ళ కష్టాలు కూడా ఎట్లా అంటే నాట్యం చేస్తూ ఈశ్వరుడు ఎట్లయితే ఆనంద పరవశుడవుతాడో గణపతి కూడా ఆనందంగా ఉండి ఆ నాట్యము ద్వారా అంటే నాట్య గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల శీఘ్రంగా మనకు ఫలితాన్ని ఇస్తారు. వరద గణపతి అని అంటారు దీన్ని. వరదం అంటే కూడా స్వామి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడని చెప్పి ఈ విధంగా కర్కాటక రాశి వారు ఈ తాండవ గణపతి జపం చేసుకోవటం, అట్లనే అటుకులు, బెల్లము, చెరుకు గడలు నైవేద్యం పెట్టడం, స్వామి నృత్యం ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి స్వామివారికి అపూప అని నైవేద్యం పెట్టాలి. అపూపం అంటే పూర్ణం. పూర్ణాలు నైవేద్యం పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు ఇస్తాడు స్వామి. శీఘ్రగతిన వీళ్ళ పూర్ణ ఫలితాన్ని అందజేస్తాడు. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి సింహరాశి వారు, మరి సింహరాశి వారు కూడా ఈ గణపతి అంటే ఈ వినాయక చవితికి వచ్చేసి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు? ఇప్పుడు ఈ సింహరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే జన్మరాశిలో రవి అట్లనే బుధుడు కూడా సంచారం జరుగుతుంది. అట్లాగే వీరికి 2వ స్థానంలో శుక్రకేతువుల కలయిక, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత చంద్రుడు ఈ యొక్క చతుర్థి తర్వాత 4వ స్థాన సంచారం, 3వ స్థాన సంచారము. అట్లానే ఇక్కడ మనకు చూసినట్లయితే శని యొక్క వక్రగతి వల్ల 6వ స్థాన వీక్షణ వల్ల ఉన్నాడు. అట్లనే రాహు వచ్చేసి 8వ స్థానంలో ఉన్నారు. గురుడు వచ్చేసి 10వ స్థానంలో, కుజుడు ఏకాదశంలో ఉన్నారు. ఈ గ్రహ సంచారం చూసినట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా రవి బుధులు అత్యద్భుతమైన ఫలితాలు జన్మరాశి సంచారంలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత కాబట్టి
వీరు ఈ గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఆరోగ్య నిమిత్తము జిల్లేడు పువ్వులతో ఆరాధన చేయటం, అట్లనే స్వామికి నివేదన పెట్టేటువంటి జిల్లేడు ఆకులో పాయసాన్ని నైవేద్యం పెట్టడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. ఇది కాకుండా వీరు ఇంకా ఎటువంటి మంత్రాన్ని పఠించాలి ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి హరిద్ర గణపతి ఆరాధన చేయాలి. హరిద్ర గణపతి అంటే పసుపుతో చేసేటువంటి వినాయకుడు కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి వినాయకుడిని కానీ పసుపుతో చేసే వినాయకుడు పూజ చేస్తే మంచిది. సకల శుభాలు గోచరిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ సింహరాశి వారికి జన్మంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి అయినా కానీ ఈ ద్వితీయ స్థానం ముందు కేతు సంచారం అట్లానే శుక్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈ అవరోధాల నుంచి అన్ని శుభాలు కలగాలి, ఎవరు కూడా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఏదైనా ఆటంకాలుగా ఉన్నాయి అవన్నీ దాటి పైకి రావాలి అనే దానికి వస్తే ఈ హరిద్ర గణపతి ఆరాధన చేయాలి. ఈ హరిద్ర గణపతి యొక్క మంత్రం మనం చెప్పుకుందామమ్మా. ఓం శాంతరూపాయ విద్మహే సర్వసిద్ధిద ధీమహి తన్నో హరిద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక పఠించినట్లయితే స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది సింహరాశి వారికి. నైవేద్యంగా మరి వీళ్ళు అటుకులు బెల్లము యథావిధిగా అవేదో నైవేద్యం పెడతాము. అవి కాకుండా ఈ హరిద్ర గణపతికి స్వామివారికి ఇష్టమైనటువంటిది ఈ యొక్క పాయసం. ఈ పాయసాన్ని నైవేద్యం కూడా పెట్టచ్చు. అన్న పాయసం, బెల్ల పాయసం కానీ అలా నైవేద్యం పెట్టి స్వామి స్వీకారం చేస్తే కూడా ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఇంకా అది కాకుండా కూడా ఇంకా ఏమైనా చేయొచ్చునా అని అంటే వీరు ముఖ్యంగా పెసరన్నాన్ని నైవేద్యం పెట్టి పెసరన్న నైవేద్యం పెట్టి 10 మందికి పంచడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి. ఓకే ఓకే గురుగారు. అలాగే వచ్చేసి కన్యారాశి వారు, మరి ఈ కన్యారాశి వారు కూడా వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు? అలాగే వారు ఎటువంటి నైవేద్యం గణపతికి సమర్పించాలి అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కన్యారాశి స్థితి చూస్తున్నట్లయితే గణపతి నవరాత్రులలో శుక్రుడు కేతువు జన్మ సంచారం జరుగుతుంది. అట్లాగే చంద్రుడు కూడా జన్మ సంచారం చేస్తున్నారు. వీరికి శని వక్రగతి పంచమ క్షేత్ర దర్శనం జరుగుతుంది. అట్లనే సప్తమ స్థానంలో రాహువు, నవమంలో గురుడు, దశమంలో కుజుడు, ద్వాదశంలో రవి బుధులు సంచారం జరుగుతుంది. ఈ సంచారం జరుగుతున్న కన్యారాశి వారికి ముఖ్యంగా మనం ఇదివరకు మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగా ఈ జన్మస్థ శుక్ర సంచారం కొంతవరకు మంచి, కొంతమందికి చెడు, 2 ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జ్ఞానము, భక్తి, ఆధ్యాత్మిక భావనలు అయితే చాలా బాగుంటాయి వీరికి. కాబట్టి ఏ మంత్రం పట్టించినా కూడా శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి ఈ యొక్క స్థితి కూడా. కాబట్టి వీరికి ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ అనేక రకాల ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అయినా గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు వాటి నుంచి బయటపడుతూ ఈ యొక్క సంవత్సరం కూడా ఉగాది ఫలితాలు చాలా అద్భుతంగా కన్యారాశికి అనుకూలంగా ఉన్నాయి. అయినా కానీ ఈ నవరాత్రులలో కించిత్ ఏదైనా నవగ్రహాలు ఏవైతే ఉంటాయో గ్రహ సంచారాలు అవి ఉన్నా మనకు మైనస్గా గోచరిస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఈ యొక్క కన్యారాశి వారికి ఏ గణపతిని ఆరాధన చేస్తామో ఆ విషయం చెప్పుకుందాం. కన్యారాశి వారమ్మ వరసిద్ధి వినాయకుడిని పూజ చేయాలి. వరసిద్ధి వినాయకుడు మంత్రం చూస్తే కనుక తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కన్యారాశి వారు పఠించిన చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తారు. వరసిద్ధి వినాయకుడు యొక్క ఆరాధన చేయటం వల్ల వీరికి ముఖ్యంగా మోదకాలు నైవేద్యం పెట్టాలి. మోదకాలు, ఉండ్రాళ్ళు. కాబట్టి అట్లానే ఈ గణపతి ఆరాధన తప్పనిసరిగా చేస్తే వీళ్ళకి కొంతవరకు శీఘ్రంగా ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల ఫలితాన్ని ఇస్తారు. గణపతిని నవరాత్రులలో వీళ్ళు కనుక ఇంకా ఎంత అద్భుతంగా ఆరాధిస్తే అంత ఫలితాన్ని గణపతి ఇస్తాడు వీరికి. ఎందుకంటే గ్రహ సంచారంతో పాటు కేతు అధిష్టాన దేవత కూడా గణపతి అయ్యాడు కాబట్టి, జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి కేతువు ఈ గణపతి ఆరాధన వల్ల వీళ్ళకి అన్ని పనులలో అసంతృప్తికరంగా ఉన్నా కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఇచ్చి, సంతృప్తికరమైన జీవనాన్ని ఇచ్చి స్వామి అనుగ్రహం కలగటానికి ఈ యొక్క గణపతి ఆరాధన అనేది వీరు వరసిద్ధి వినాయకుడి యొక్క ఆరాధన చేస్తే మంచిది. వరసిద్ధి అంటే ఏంటంటే స్వామికి అనేక చేతులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ పాశము, అంకుశము, మూసలము, గద అనేక రకాలైన ఆయుధాలతో ఉంటాడు. ఈ వరసిద్ధి వినాయకుడు అంటే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడు. ఒకటే ఒక ఇదేమంటారు దంతము విరిగి తన చేతిలో పట్టుకొని ఉంటాడు, ఆయనే వరసిద్ధి వినాయకుడు.
ఎప్పుడైతే చేతిలో దంతం ఇచ్చారు, చేతిలో దంతం ఉంటుందో ఆయనకు గనక పూజ చేస్తే శీఘ్రగతిన ఫలితం ఇస్తారు. ఓకే. ఓకే గురువుగారు. అలాగే వచ్చేసి ఏంటంటే తులారాశి వారు, మరి ఈ తులారాశి వారు కూడా ఈ వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారు గ్రహ సంచారం చూసుకుందామమ్మ. ఫస్ట్ వీళ్ళకి జన్మరాశిలో జన్మరాశ్యాత్తు శని వక్రగత అయినటువంటి చతుర్థ స్థానం ముందు వీక్షణ, అట్లానే రాహు 6లో ఉండటము, తర్వాత ఈ యొక్క గురువు 8లో ఉండటము, 9లో కుజుడు, అట్లాగే రవి బుధులు వీరికి ఏకాదశంలో ఉండడం, ద్వాదశ స్థానంలో శుక్రకేతువుల కలయిక చంద్రుడితో కలిసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వీరికి శీఘ్రగతిన స్వామి అనుగ్రహం కలగాలి వీరికి అంటే ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా వీరికి అత్యల్పమైనటువంటి పరిస్థితి ఏంటంటే గురుబలం లేకపోవటం. గ్రహపీఠికలో గురుబలం లేకపోవటం వల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మిగతా గ్రహ సంచిక అంతా చూసినా కూడా ముఖ్యంగా గురువు అనుగ్రహం లేకపోవటం వల్ల కొంతవరకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వీరికి మరి గురువుతో పాటు ఇంకా ఇతర గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి, 1, 2 ఒక సంచారం కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ తులారాశి వారు ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులలో పాల నైవేద్యంగా గణపతికి పెట్టడం, పచ్చి పాలుని, లేకపోతేనా ఇంకా ఈ రకరకాలైన నైవేద్యాలు ఉన్నాయి మనకి. ఆ రకరకాల నైవేద్యాల్లో ముఖ్యంగా చింతపండు పులిహార కానీ, లేకపోతే అట్లానే వీరికి ఈ యొక్క పులగం అంటే ఉడికించినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో పులగం అనేటువంటిది, ఆ పదార్థాన్ని కనుక నివేదనగా స్వామికి ఇస్తే కనుక అత్యద్భుత ఫలితాలు ఉంటాయి. వీరు ఆచరించాల్సిన గణపతి మంత్రం ఏంటంటే శక్తి గణపతిని ఆరాధన చేయాలి, లేదా దుర్గా గణపతి ఆరాధన కూడా చేయొచ్చు. ఈ ఆరాధన వల్ల స్వామి అనుగ్రహం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఈ శక్తి గణపతి యొక్క మంత్రాన్ని మనం చెప్పుకుందామమ్మా. ఓం శక్తి హస్తాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో ఉచ్చిష్ట ప్రచోదయాత్. ఈ యొక్క శక్తి గణపతి ఆరాధన చేయటం వల్ల వీరికి శీఘ్రగతిన తులారాశి వారికి ఫలితాలు వస్తాయి. అట్లానే అటుకులు, బెల్లము, అడపప్పు, పానకము, చెరుకు, ఉండ్రాళ్ళు స్వామికి నివేదనగా లడ్డూకము అనేకమైనటువంటి నైవేద్యాలు పెట్టచ్చు. ముఖ్యంగా కదంబం కూడా పెట్టచ్చు. కదంబం అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా ఒక పదార్థానిగా చేసి నైవేదన పెట్టడం కూడా తులారాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులలో. ఓకే. ఓకే గురుగారు. మరి వచ్చేసి వృశ్చిక రాశి వారు కూడా ఈ అంటే వినాయక చవితికి మరి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి చూస్తేనమ్మా మనం గ్రహచారం చూస్తాము. వీరికి తృతీయంలో అంటే శని వీక్షణ వక్రగత ఉన్నాడు. అట్లానే పంచమంలో రాహువు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు, అట్లానే దశమంలో రవి బుధులు, ఏకాదశంలో శుక్రకేతువులు, అట్లనే చంద్రుడు ఏకాదశంలో ఉన్నారు. కాబట్టి ఏకాదశ స్థితి కొన్ని గ్రహాలకి అనుకూల వాతావరణం, కొన్ని గ్రహాల ప్రతికూల వాతావరణం. కాబట్టి ఇటు వృశ్చిక రాశి వారికి చూస్తే వీరికి కొంత ఆదాయ వనరులు చాలా బాగున్నా కూడా ఏదో ఒక కష్టమనేటువంటి గోచరిస్తుంది. సెప్టెంబర్ మాసంలో ఆదాయం ఎంత ఉన్నా కూడా కొంత అప్రశాంత వాతావరణం అనేది గోచరిస్తుంది. కాబట్టి వీరు ఏం చేయాలి అంటే వీరు హేరంబ గణపతి ఆరాధన చేయొచ్చు. హేరంబ గణపతి అనేది 5 ముఖాలతో ఉంటాడు స్వామి, 5 గజాలతో 5 గజముఖాలతో ఉంటాడు, సింహవాహనారుడై ఉంటాడు. స్వామిని ఆరాధన చేస్తే ముఖ్యంగా అశాంతి అనేది పోకుండా మనసులో ఒక బాధ అనేది ఉంటుంది, ఏది ఉండదు మనసులో. అంటే మనం సంపాదించాం కానీ ఇంకా ఏదో వెళ్తే అనిపిస్తుంటుంది. ఆ వెళ్తిని తీర్చుకోవడానికి కానీ ఈ సింహ గణపతిని ఆరాధన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మా. వాటి మంత్రాన్ని మనం చెప్పుకుందాం. ఓం హేరంబాయ విద్మహే మహాబలపరాక్రమాయ ధీమహి తన్నో హేరంబ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనుక పఠిస్తే చాలా విశేషమైన ఆరాధన కలుగుతుందమ్మా. అట్లానే ఓం హేరంబాయ విద్మహే పాపహరాయ ధీమహి తన్నో హేరంబ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా మనం పఠించినట్లయితే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ హేరంబ గణపతి ఎవరైతే చేస్తారో స్వామికి నివేదనగా మనం కట్టె పొంగలిని నైవేద్యం పెట్టాలి. కట్టె పొంగలి అంటే మనం పొంగలి మామూలుగా చేస్తుంటారు. ఎప్పుడు చేస్తారంటే ఈ పొంగల్ని మనకు ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయంలో బాగా చేస్తారు. అట్లాంటి మంచిగా
ఆ యొక్క మిరియాలతోని ఈ యొక్క స్వామికి ఈ పొంగల్ని తయారు చేసినట్లయితే స్వామి అనుగ్రహం కలిగి ఈ యొక్క ఇబ్బందులతో ఏదైతే అశాంతి వాతావరణం ఉందో అదంతా నశించిపోతుంది, స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓకే గురుగారు, మరి ధనుసు రాశి వారు కూడా ఈ వినాయక చవితికి గణపతిని ఏ విధంగా పూజించాలి అంటారు? అలాగే వారికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవాలి అన్న, అనుకున్న పనులు సవ్యంగా జరగాలి అంటే మరి వినాయకుని ఏ విధంగా ఆరాధించాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ ధనుసు రాశి వారి సంచారం చూసుకుంటేనమ్మా, వక్రగత అయినటువంటి శని వీక్షణ 2వ స్థానము, అట్లాగే రాహు 4వ స్థానంలో సంచారము, గురువు 6వ స్థానం సంచారం, కుజుడు 7వ స్థానంలో ఉన్నారు. అట్లనే రవి బుధులు వీరికి 9వ స్థాన సంచారము, అట్లా 10వ స్థానంలో శుక్ర కేతువు చంద్రుడు సంచారం చేస్తున్నారు వినాయక చవితి అప్పుడు. ఈ చంద్రుడు తర్వాత చంద్రుడు 11, 12వ స్థానం సంచారం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి చూస్తున్నట్టయితే యోగ గణపతి అనేది ఆరాధన చేయాలి. యోగానంద స్వామి అంటే స్వామి నిత్యము జపమాల కమండలం పట్టుకొని ఉంటారు. ఈ స్వామిని ఆరాధన చేయటం వల్ల యోగం అంటే ఏదైనా కఠోరమైన తపస్సు చేస్తే కనుక ఫలితాలు వస్తాయి. కాబట్టి కొంత ప్రతికూల వాతావరణం, గ్రహాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వినాయక చవితి నవరాత్రులలో ఈ యోగ గణపతి ఆరాధన చేయటం వల్ల, జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రాన్ని చెప్పుకుందామమ్మా. కుండలిని మూలాయ విద్మహే చిన్మహేషాయ ధిమహి తన్నో యోగ గణపతి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ధ్యానం చేసినట్టయితే యోగ గణపతి ఆరాధన అంటే, యోగ గణపతి అంటే బాలార్కం, చంద్రుడు పై భాగంలో ఉంటాడు. ఈ యోగ గణపతికి ఈ యొక్క యోగ గణపతి చంద్రుడైతే, ఎప్పుడైతే యోగం అంటే మన చంద్రుడు ఎవరికి ఉంటారమ్మా? చంద్రశేఖరుడికి అంటే ఈశ్వరుడికి. ఈశ్వరుడు నిత్యము ఈ యొక్క ధ్యాన ముద్రలో ఉంటాడు. కాబట్టి గణపతి కూడా అదే ధ్యాన ముద్రలో చంద్రుడిని పట్టుకొని ధ్యానం చేస్తుంటారు. ఇటువంటి యోగ గణపతిని ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహం కలిగి శీఘ్రంగా ప్రతికూల వాతావరణం గ్రహాలు కూడా అనుకూలంగా మారి స్వామి అనుగ్రహం కలుగుతుంది. అట్లానే మీరు అటుకులు బెల్లము యథావిధిగా స్వామికి పెట్టుకోవటము, చెరుకు గడలని కూడా. ఇవి కాకుండా ఇంకా ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకున్న వారు ముఖ్యంగా శనగలతో చేసే పదార్థం కానీ, అట్లాగే మినుములతో ఏదైనా పదార్థాన్ని కానీ చేయొచ్చు. మినప సున్నుండలు కానీ, మినప సున్నుండలు చేస్తే స్వామికి చాలా మంచిది. మినప సున్నుండలు కూడా అది కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చునా అంటే పాలతో చేసే పదార్థాలు, అవి చేయటం వల్ల కూడా పాలతో స్వీట్లు తయారు చేస్తారు. కాబట్టి అట్లాంటి పాల పదార్థాలు ఏవైతే ఉంటే వాటిని కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల శీఘ్రగతిన ధనుసు రాశి వారికి గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా గణపతిని నవరాత్రుల్లో ఆచరిస్తే కనుక, పూజ ఆచరించి జపం చేసినా కూడా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తారు. ఓకే గురుగారు, మరి అలాగే వచ్చేసి మకర రాశి వారు కూడా మరి వినాయక చవితికి గణపతిని ఎలా ఆరాధించాలి అంటారు గురుగారు? మకర రాశి ద్వాదశ రాశి ఫలితాలు చూస్తున్నట్లయితే ఈ మకర రాశి వారికి సంచారం చూసుకుందాము. ఈ ఒక మకర రాశి జన్మస్థ శని వక్ర దృష్టి గతై ఆ యొక్క దృష్టి చూస్తున్నాడు. అట్లానే 3వ స్థానంలో రాహు ఉన్నాడు. అట్లాగే 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో రవి బుధులు, 9వ స్థానం శుక్రకేతు చంద్రుడు కలయిక నడుస్తుంది. తర్వాత చంద్రుడు మెల్లిమెల్లిగా అతని యొక్క సంచారాన్ని ప్రతిరోజు మారుస్తూ ఉంటాడు. కాబట్టి నక్షత్రాన్ని బట్టి మళ్ళీ కూడా తర్వాత స్థానాల్లోకి వస్తూ ఉంటాడు. ఇక 10, 11 స్థానాలు, 12 స్థానాలు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా కొంతవరకు అనారోగ్య సూచనలు అయితే ఈ మాసం కనబడుతుంది మకర రాశికి. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి, ధనపరంగా కూడా అంత బాగానే ఉంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యవంతులు కావటానికి కానీ ఈ గణపతిని ఆరాధన చేయాలి. అంటే ఈ గణపతిని ఏ విధంగా ఆచరించుకోవాలి, గణపతి యొక్క నవరాత్రులలో ఏ యొక్క మంత్రాన్ని పఠించాలి అనేది మనం చెప్పుకుందాం. ఓం యోగాధీశాయ విద్మహే బ్రహ్మజ్ఞానాయ ధీమహి తన్నో విరజా ప్రచోదయాత్. ఈ విరజా గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మకర రాశి వారికి జపం చేసుకోవటం వల్ల కూడా చాలా శీఘ్రగతిన ఫలితం కలుగుతుంది. నైవేద్యంగా వీరు ముఖ్యంగా మామూలుగా ఏదైతే నైవేద్యంగా పెట్టాలి అంటే రాజమా అనేది మీకు అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటారు. రాజమా అని ఆ రాజమాను ఉడికిచ్చి దాన్ని అన్న పదార్థంలో కలిపి ఆ ఆహారాన్ని కనుక 10 మందికి పెడితే చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది. అది కాకుండా ఇంకా మనం చేసుకోవాలి అని అంటే అలచందలు ఏవైతే ఉంటాయో అలచందల్ని మంచిగా ఉడికిచ్చేసేసి దానిలో ఎటువంటి పదార్థాలు యాడ్ చేద్దామా, పోపు వేసుకుంటే పర్వాలేదు, అది చేసేసి స్వామికి నివేదన చేయొచ్చు.
తీపి పదార్థం కింద ఏదైనా కూడా మీ అవకాశం కొద్దీ ఏదైనా కలకండ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి ఎటువంటి ముఖ్యంగా అలచందల్ని నానబెట్టేసి ఒక రోజు ముందర ఆ రోజు నైవేద్యం పెట్టుకోవచ్చు. రోజు ఇంత అలచందలు నైవేద్యం పెట్టుకోవచ్చు, రోజు ఇంత గ్లాసుడో వాళ్ళ అవకాశాన్ని బట్టి. అట్లా ఈ నివేదన చేయటం వల్ల కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది. అట్లనే ఈ యొక్క ఏదైతే విరజా గణపతి ఉందో స్వామివారు విరాట్ స్వరూపంలో ఉంటాడని అర్థం. ఇక్కడ విరజా రూపం అంటే ఆ విరాట్ స్వరూపంలో అంటే పెద్దదైన రూపము, అతి పెద్దదైన రూపంతో స్వామి అనుగ్రహం కలుగుతాడు. లేదైనా విరాట్ స్వరూపం అంటే ఇంకోటి ఏం లేదమ్మా, గజముఖ వదనము. ఆ ముఖంలో ఉండేటువంటి గజముఖంలో ఉండేటువంటి ఆ తొండం ఏదైతే ఉందో దాంతో మనకు ఆశీస్సులు ఇవ్వటము, ఇది విరాట్ స్వరూపం విరజా గణపతి యొక్క విశేషం. ఓకే గురుగారు, మరి అలాగే వచ్చేసి కుంభరాశి వారు, మరి కుంభరాశి వారు వచ్చేసి ఏలినాటి శని ప్రభావం ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి మరి వీరు వినాయక చవితికి వచ్చేసి మరి గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? మా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే కుంభరాశికి మనకు ప్రస్తుత మాసంలో వినాయక చవితి రోజుల్లో ఈ కుంభరాశి వారికి జన్మస్థ శని ఏదైతే వక్రగత ఉన్నారు, అట్లా రాహు 2వ స్థానంలో ఉన్నారు. అట్లానే ఈ యొక్క 4వ స్థానంలో అర్ధాష్టమ గురువు సంచారం నడుస్తుంది. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 7వ స్థానంలో రవి బుధులు సంచారం జరుగుతుంది. 8వ స్థానంలో శుక్ర కేతువులు అట్లాగే చంద్రుడు సంచారం జరుగుతుంది. ఈ సంచారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏదైతే జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈ మాసంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణాలు అనేవి మనకు కొంత గోచరిస్తున్నాయి. వీళ్ళు మరి ఏం చేసుకోవాలి ఈ యొక్క నవరాత్రులలో అంటే ప్రత్యేకంగా ఏ గణపతినైనా ఆరాధన చేయొచ్చు, ఒకటే అని కాదు. ఎందుకంటే కార్యాలు సిద్ధించట్లేదు అనేది వీళ్ళ యొక్క స్వరూపంగా ప్రస్తుతం గోచరిస్తుంది. ఏ కార్యం మొదలుపెట్టినా అపజయమే, లేదా మధ్యలో ఆగిపోవటం ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చును. అట్లనే 2వ స్థానంలో రాహు సంచారంలో ఉండొచ్చును. అట్లానే గురుడు కూడా అర్ధాష్టమంలో ఉండడం కానీ, అట్లనే పంచమంలో కుజుడు, ఇవన్నీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. కానీ విజయ గణపతి ఆరాధన చాలా విశేషం. ఈ విజయ గణపతికి కూడా మనకు ఒక మంత్రం ఉంటుందమ్మా, ఆ మంత్రాన్ని చెప్పుకుందాం. అతి పరాక్రమాయ విద్మహే రణధీరాయ ధీమహి తన్నో విజయ గణపతి ప్రచోదయాత్. ఈ విజయ గణపతి యొక్క శ్లోకం ఏదైతే మంత్రం ఉందో ఈ యొక్క మంత్రాన్ని కనుక జపం చేసినా కూడా స్వామి అనుగ్రహం కలిగి ఈ కష్టాల నుంచి నవరాత్రులే కాదమ్మా, రాబోయే ఇంకా అనేక సంవత్సరాంతం ఉగాది వరకు కూడా ఈ జపం చేసుకోవడం వల్ల మంచి కలుగుతుంది. నైవేద్యంగా వీళ్ళు కదమ్మం అంటే అన్ని రకాలైనటువంటి పళ్ళ దినుసులు కానీ, అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్ రైస్ కానీ, అట్లా అన్ని రకాలైనటువంటి పదార్థాలు పెట్టడం మంచిది. ఇది కాకుండా ఇంకా వీళ్ళకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో నువ్వులతో చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నైవేద్యం, నువ్వులు ఉండలు కూడా నైవేద్యం పెట్టచ్చు. ఇలా నువ్వులు ఉండలు నైవేద్యం పెట్టచ్చు. ఈ విధంగా స్వామికి. అట్లాగే వరి పేలాలు దొరుకుతాయమ్మా, వరి పేలాలు. మనకు వరి పేలాలు కూడా కొంతమంది ఈ బొరుగు లడ్లు అని ఉంటాయి, దాన్ని ముద్దగా చేసి లడ్లు లాగా చేస్తారు. ఆ లడ్డును కూడా వీరికి స్వామికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు నైవేద్యంలో ఇవి పెట్టుకొని స్వామి ఆరాధన చేస్తే, ఈ జపం చేసుకున్నట్లయితే శీఘ్రగతిన స్వామి అనుగ్రహం కలిగి వాళ్ళకి కార్యాలు సిద్ధిస్తాయి. ఈ వినాయక చవితే కాక మరి ఉత్తర ఉన్న కాలం కూడా. గురువుగారు, మరి మీనరాశి వారు కూడా వచ్చేసి ఈ వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు? ముఖ్యంగా అమ్మ మనకు మీనరాశి యొక్క సంచారం చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రులలో జన్మరాశిలో రాహు, 3లో గురుడు, 4లో కుజుడు, అట్లాగే రవి బుధులు 6లో ఉన్నారు. 7లో శుక్రకేతువు చంద్రులు, తర్వాత చంద్రుడు 8, 9లో మారుతుంటారు. వక్రగత అయినటువంటి శని స్థితి. ఈ గ్రహస్థితి మనం చూసినట్లయితే మీన రాశి వారికి కొంత ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఉంది. జన్మస్థ రాహు కాబట్టి ఏ పని మొదలుపెట్టినా కొంత ఆటంకాలతో ముందరకు వెళ్తూ మళ్ళీ వెనకాలకు వెళ్తూ ఉంటుంది. ఈ గ్రహ సంచారం కూడా కొంత ఇబ్బందికరమైనది మీన రాశి వారికి. మరి మీన రాశి వారు ఈ యొక్క గణపతి నవరాత్రులలో వీర గణపతి ఆరాధన చేయడం మంచిది. వీర గణపతి ఆరాధన చేయడం వల్ల తెలుసో తెలియకో అరిషట్ వర్గాలు అనేటువంటిది మన మనస్సులోనూ ఉంటాయి, బయట కూడా మనల్ని తెలుసో తెలియకో శత్రువులు ఉంటారు. ఆ శత్రు నాశనం కావాలి అని చెప్పి వీరు ఈ యొక్క వీర గణపతి ఆరాధన చేయాలి. వీర గణపతి మంత్రం ఏంటంటేనమ్మా, హరిహరాజ విద్మహే శత్రునాశనాయ ధీమహి తన్నో వీర ప్రచోదయాత్. ఈ గణపతి మంత్రాన్ని స్మరణ చేస్తూ స్వామికి అటుకులు, బెల్లము, అట్లానే చెరుకు గడలు,
ఇవన్నీ నైవేద్యంగా పెట్టచ్చు. వడపప్పు, పానకము. ఇవి కాకుండా వీరగణపతికి ఇంకా బెల్ల పాయసం కానీ, అపూపం కానీ, మహానైవేద్యం కానీ. మహానైవేద్యం అంటే అన్ని రకాలైనటువంటి షడ్రుషోపేతమైన నైవేద్యం కూడా. ఇవన్నీ కూడా మీన రాశి వారు పెట్టచ్చు. ఎందుకంటే మీన రాశి వారికి రాబోయే కాలము ప్రతికూలంగా ఉంది కాబట్టి షడ్రుషోపేత నైవేద్యం అంటే ప్రతిరోజు మీరు వండుకునే అన్నం, పప్పు, కూర ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వామికి నైవేద్యం పెట్టచ్చు. ఇలా పెట్టడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వీరు గరికని ఎర్ర పూలని బాగా స్వామికి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా ఫలితం ఇస్తారు. మీన రాశి వారికి ఈ విధంగా ఈ వినాయక చవితిలో చేసుకోవడం వల్ల మంచిది.